ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం 10వ తరగతిలో ఉన్నటువంటి రెండవ పాఠ్యభాగము పరిష్కారం. మరి యొక్క పరిష్కారం అనే పాఠంలో ఫస్ట్ వీడియోలో ఈ పాఠానికి సంబంధించినటువంటి బొమ్మను చూడండి, ఆలోచించండి, చెప్పండి అనే విషయాల్ని, అదేవిధంగా ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి పాఠం యొక్క ఉద్దేశాన్ని, పాఠ్యభాగ వివరాలను, రచయిత పరిచయాన్ని మనం ఫస్ట్ వీడియోలో చూసాము. సెకండ్ వీడియోలో ఈ యొక్క పాఠంకి సంబంధించినటువంటి మొదటి భాగాన్ని మనం పరిశీలించుకోవడం జరిగింది. మూడో వీడియోలో ఈ యొక్క పాఠంలో ఉన్నటువంటి సెకండ్ పార్ట్, దానికి సంబంధించిన విషయాలు మనం చూసాము. ఆ తర్వాత మూడో వీడియోలో ఈ పాఠంలో ఉన్నటువంటి మూడో పార్ట్కు సంబంధించి 4 వీడియోలు మనం చూసాము. యొక్క లాస్ట్ భాగానికి సంబంధించి ఈరోజు మనం యొక్క 4వ భాగంలో 5వ వీడియోగా యొక్క పాఠంలో ఉన్నటువంటి ఆ యొక్క అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత విశేషాలు, వారికి సంబంధించినటువంటి చిన్ననాటి జ్ఞాపకాలు, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం చూడబోతూ ఉన్నాం. ఓకేనా? రైట్. ఇక మనం పాఠంలోనికి వెళ్ళడానికి ముందు తెలుగు వాచకము, రాతంశాల పుస్తకము మరియు హోంవర్క్ నోట్సు, ఒక పెన్, పెన్సిల్, ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఉంటే మనం పాఠంలోనికి ప్రవేశిద్దాం. ఓకేనా? రైట్. చూడండి, పరిష్కారము అంటే ఏం చెప్పాను? పరిష్కారము అంటే ఏదైనా ఒక సమస్యకి పరిష్కార మార్గాన్ని కనుక మనం చూపించగలిగితే దానినే పరిష్కారము అంటారు. అంటే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా వాటన్నిటినీ కూడా మనం తగినటువంటి రీతిలో ప్రతి ప్రశ్నకి జవాబు ఉన్నట్టుగానే ప్రతి సమస్యకి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. కాకపోతే మనం నిరీక్షించి దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలను అనుగ్రహించుకునే వాళ్ళగా మనం ఉండాలి. కాబట్టి వెయిట్ అండ్ సీ, అంటే మనం కొంచెం లేట్ అయినా పర్వాలేదు, దాని గురించి మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. ఓకేనా? రైట్. ఇక ఈ పాఠాన్ని రాసినటువంటి కవి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. చెప్పండి, ఎవరు రాసిన ఈ పాఠాన్ని? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వీరు 1931 సంవత్సరంలో జన్మించి 1931 నుంచి 2015 సంవత్సరం వరకు వీరు జీవించినటువంటి కాలంగా మనము చెప్పుకోవడం జరిగింది. వీరు రాసినటువంటి కావ్యాల్లో ఒక కావ్యము ఒక విజేత ఆత్మకథ అన్నటువంటిది వీరు రాసినటువంటి ప్రధానమైనటువంటి కథగా మనము చెప్పుకోవడం జరిగింది. ఇవే కాకుండా వారి యొక్క పూర్తి పేరు మనం ఏం చెప్పుకున్నాం? అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అన్నటువంటిది. వీరు తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోట్లో జన్మించారు. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి ఈయన చిన్నప్పటి నుంచే పట్టుదల, క్రమశిక్షణ, జిజ్ఞాస ఉన్నటువంటి వాడుగా మనం చెప్పుకున్నాము. వీరు మంచి క్రమశిక్షణ కలిగినటువంటి వాడిగా ఉంటూ ఎంతో కష్టపడి తద్వారా అనేకమైనటువంటి విజయాలను వీరు సంపాదించుకోవడం జరిగింది. క్రమశిక్షణతో పాటు దేశానికి, భారతదేశానికి ప్రెసిడెంట్గా, రాష్ట్రపతిగా, ఒక ఇంజనీరుగా, ఒక సైంటిస్టుగా ఈ విధంగా ఎన్నో బాధ్యతల్ని వారు సక్రమంగా నిర్వర్తించి ఒక మంచి మనసున్నటువంటి మహారాజుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవటం జరిగింది. ఓకే. వీరు రాసినటువంటి ఆత్మకథ ఇగ్నిటెడ్ మైండ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ. ఇగ్నిటెడ్ మైండ్ ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అండ్ ఆటోబయోగ్రఫీ అన్నటువంటిది వీరు రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కావ్యంగా మనము చెప్పుకున్నాం. ఈ పాఠము ఆత్మకథ అన్నటువంటి ప్రక్రియకు సంబంధించింది. ఆత్మకథ అంటే ఏం చెప్పాను? తన గురించి తాను రాసుకునేదాన్నే ఆత్మకథ అంటారు. ఇది ఎవరైనా రాయవచ్చు. ఇవి ఆత్మకథలే అయినా కానీ తత్కాలిక సామాజిక జీవన చిత్రణ కూడా దీంట్లో ఉంటుంది. అబ్దుల్ కలాం గారు రామేశ్వరం దగ్గర ఉన్నటువంటి ధనుష్కోటి అనే గ్రామంలో పుట్టాడు. పుట్టింది అక్కడే, కానీ తను చదువుకున్నంత కూడా రామేశ్వరంలోనే. ఒక రామేశ్వరానికి సంబంధించి మనం ఫస్ట్ వీడియోలో ఎన్నో చూసాం. గ్రామం అనేది ఎంతో అద్భుతమైనటువంటి సిటీగా ఉందని చెప్పి, సముద్రానికి ఒడ్డున ఉంటూ
మరి ఎత్తైనటువంటి తాటి చెట్లతోటి మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి పర్వతం గంధమాధవ పర్వతం. గంధమాధవ పర్వతం. మరి ఈ యొక్క పర్వతం అనేది మరి ఎంతో అద్భుతంగా ఉంటుందని, చాలా పెద్దగా ఉంటుందని మనం చెప్పుకోవడం జరిగింది. మరి వాటితో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రధాన వృత్తి చేపలు పట్టుకోవటం. మరి అక్కడ అనేకమైనటువంటి కులాలు, అనేక మతాలు, అనేక వర్గాలు, మరి ముఖ్యంగా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, ఇలా అనేక కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మతాలకు సంబంధించిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఉన్నారు. అయినా సరే మరి ఎటువంటి పొరాపచ్చులు లేకుండా, ఎటువంటి సమస్యలు లేకుండా మరి వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తూ తద్వారా మంచి ఒక సామాజిక స్థితిగతుల్లో అందరూ కూడా పాలు పంచుకుంటూ ఒకరికి ఒకరు సహకారాలు అందించుకుంటూ మరి వారు సహజీవనం చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సమయంలోనే రామనాథేశ్వర దేవాలయం అనేది ఆ గ్రామంలో ఉంది. మరి దాని గోపురం, పెద్ద గోపురం ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంటుంది. ఆహ్లాదభరితమైనటువంటి వాతావరణంతో మరి బయట జరుగుతున్నటువంటి దృశ్యాలకి ఇక్కడికి ఎలాంటి సంబంధం అనేది లేదు. ఎందుకనంటే బయట కొన్ని ప్రాంతాల్లో మరి మత ఘర్షణలని, మరి నా మతం గొప్పది, నా మతం గొప్పది అని చెప్పి మరి ఇలాంటి గొడవలు, ఇలాంటి తగాదాలు రామేశ్వరం అనే గ్రామంలో మాత్రము ఏమాత్రం కూడా లేవు. ఎందుకనంటే మరి బయట వాటికి వీటికి ఎటువంటి సంబంధం అనేది లేదు. మరి ఏమైనా వార్తలు వచ్చినా సరే వాళ్ళ పేపర్లో చూస్తూ ఉండేవాళ్ళే తప్ప మరి వాటిని ఇక్కడ అమలు చేయటం అనేది ఏమాత్రం కూడా లేదు. ఎందుకనంటే మరి రామనాథ దేవాలయంలో ఉన్నటువంటి మరి పూజారి మరి అంతేకాదు మరి ఆ యొక్క ఊరికి వాళ్ళకి ఎంతో అవినాభావ సంబంధం అనేది ఉంది. మరి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ముత్తాత గారు కూడా ఆ గ్రామంలో వాళ్ళు ఎంతో మంచి పనులు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఆనాడు మనం చూసినట్లయితే మరి అనేక చెరువులు ఉండేవి. మరి వాళ్ళు ఉత్సవాలు చేసేవాళ్ళు, ఊరేగింపులు చేసేవాళ్ళు. మరి అలాంటి సమయంలో ఒకసారి అనుకోకుండా ఆ రామనాథ దేవాలయంలో ఉన్నటువంటి దేవుని యొక్క విగ్రహం జారి చెరువులో పడిపోవటం, వాళ్ళ ముత్తాత దాన్ని చూసి బయటికి తీసుకురావటం, తద్వారా వాళ్ళు ఊరికి ఒక అపశకునం వచ్చిద్దని, ఇది అశుభం అని చెప్పి వాళ్ళు భావించుకోవటం, అయినా ఒక ముస్లిం అయి ఉండి దాన్ని ముట్టుకోవడంతోనే అది మైలుపడిపోయిందని, అది అపవిత్రత అయిపోయిందని చెప్పి వాళ్ళు ఎన్నో రకాలుగా అనుకుంటున్నప్పటికీ ఆ ఊరిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, అధికారులు, మత పూజారులు వీళ్ళందరూ కూడా కూర్చొని మరి ఇది ఎంతో గొప్ప కార్యము, మనం చేయలేనటువంటి పని ఒక ముస్లిం చేశాడంటే అది గొప్ప కార్యంగా మనం భావించుకోవాలని చెప్పి మరి వాళ్ళ తాతగారికి, వాళ్ళ ముత్తాత గారికి అనేక రకాలుగా సన్మాన సత్కార గౌరవాలు చేయటం, ఆ వీరుడికి ధీరుడిని మరి ఎన్నో సంవత్సరాల పాటు వాళ్ళు ఎంతో ఘనంగా సన్మానించడం జరిగిపోయింది. మరి ఇలాంటి సమయంలోనే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి మనుషులు మరి వారి యొక్క జీవన స్థితిగతులు మరి ఎంతో చక్కటి ఆహ్లాదభరితమైన వాతావరణం అనేది కనిపిస్తూ ఉండేది. మరి అలాంటి సన్మానాలు వాళ్ళ నాన్నగారికి కూడా వచ్చేది. వాళ్ళ నాన్నగారు కూడా ఆ ఊరిలో ఒక పెద్ద ఇమాం, ఒకే ఒక మసీదు ఉంది, ఆ ఒక్క మసీదులో తను ఇమాముగా ఉంటూ ఉండేవాడు. మరి వాళ్ళ మిత్రుడు రామనాథ స్వామి దేవాలయం పూజారి పక్షి లక్ష్మణ శాస్త్రి గారు, అదేవిధంగా మరి ఒకే చర్చి ఉండేది, ఆ చర్చిలో ఉన్నటువంటి ఫాదర్ బొడల్, వీళ్ళందరూ కూడాను ముగ్గురు మతాల వాళ్ళు, ముగ్గురు డిఫరెంట్ ఆఫ్ వేలో ఉన్నప్పటికీ మరి ఆ ఊరి యొక్క బాగోగుల కోసం వీళ్ళు ముగ్గురు కూడా కలిసి మెలిసి ఆ ఊరిని సరైనటువంటి పద్ధతిలో పెడుతూ అందరినీ కలుపుకుంటూ ఆ ఊరి యొక్క సమస్యలను పరిష్కరించుకుంటూ మరి ఎంతో చక్కటి ఒక మంచి ఆధ్యాత్మికతతో కూడుకున్నటువంటి సమాజాన్ని నిర్మిస్తూ ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులుగా వీళ్ళు ఆ ఊరిని అనేక రకాలుగా బాగుపరుస్తూ ఉన్నారు. సో ఇలాంటి తరుణంలోనే మరి ఊరిలో ఉన్నటువంటి పాఠశాల అది వీళ్ళు ముగ్గురు కూడా సాయంత్రం పూట మరి ప్రతి శుక్రవారం నాడు వాళ్ళు సమావేశమయ్యేవాళ్ళు. ఆ సమావేశమయ్యి ఆ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉంటాయో వాటి గురించి పరిష్కరించుకుంటూ, చర్చించుకుంటూ మరి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని ఈ విధంగా తర్జనభర్జనలు చేసుకుంటూ మరి వాళ్ళు ఎన్నో కార్యక్రమాలని మరి దిగ్విజయంగా చేస్తూ ఉండేవాళ్ళు. మరి ఇలాంటి సమయంలోనే మరి ఎలాంటి తప్పుడు సమాచారం రాకుండా, మరి ఎటువంటి వదంతులు రాకుండా ఆ గ్రామంలో వీళ్ళు సరిదిద్దుకుంటూ ఒక మంచి పరిపాలన వ్యవస్థని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇక ఆ ఊళ్ళో రామేశ్వరం పంచాయతీ ప్రైమరీ పాఠశాల
అనేది ఒక స్కూల్ ఉంది. మరి ఈ స్కూల్లో మన యొక్క అబ్దుల్ కలాం గారు మరి తన మిత్రులు వీళ్ళందరూ కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళు. మరి ఆయన 3వ తరగతి వరకు అక్కడే చదువుకోవడం జరిగింది. మరి చదువుకున్నటువంటి అది కో ఎడ్యుకేషన్ సంబంధించిందని చెప్పుకున్నాము. మరి తన యొక్క మిత్రులు రామనాథ శాస్త్రి, అరవిందన్, శివప్రకాశం మరి వీళ్ళందరూ కూడా తనకున్నటువంటి మరి చిన్ననాటి అద్భుతమైనటువంటి మిత్రులుగా వీళ్ళంతా కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు. మరి ఇందులో రామనాథన్ పక్షి లక్ష్మణ శాస్త్రి గారి యొక్క కొడుకు. మేము స్కూల్లో బయట కూడా ఎటువంటి వివక్ష లేకుండా మేమంతా కూడా జీవిస్తూ ఉండేవాళ్ళు, కలిసిమెలిసి ఉండేవాళ్ళు, ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాళ్ళు. మొత్తానికి మరి వాళ్ళు ఎంతో ఇష్టంగా, ప్రేమగా ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటూ మరి ఎంతో మనోహరమైనటువంటి దృశ్యమాలికలతోటి వాళ్ళు ఎంతో చక్కగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఒక ముస్లింకి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా అబ్దుల్ కలాం గారిలో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఇమాం కాబట్టి, మరి ఉర్దూని, ఖురాన్ని మొత్తం కూడా చదువుతాడు కాబట్టి తన బిడ్డలను కూడా మంచి క్రమశిక్షణతో వారు పెంచడం జరిగింది. ఓకే, మరి ఇలాంటి సమయంలోనే వాళ్ళ స్కూల్లో, అది ఒక పాత స్కూల్ అని చెప్పుకున్నాం మనం, మరి సముద్రం ఒడ్డునే విశాలమైనటువంటి ప్రదేశంలో ఉంది. మరి ఈనాడు పాఠశాలకు ఉండవలసినటువంటి హంగులు, సదుపాయాలు ఇలాంటివి ఏమాత్రం కూడా లేకపోయినప్పటికీ మరి ఆ పాఠశాల ఒక పురాతనమైనటువంటి పాఠశాల అయినా కానీ అది ఎంతో గట్టిగా, పైన ఉన్నటువంటి కప్పు చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది. ప్రతి క్లాసులో 55 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. మరి సుమారుగా 400 నెంబర్స్కి పైగా స్ట్రెంత్ అనేటువంటిది కూడా ఉన్నది. మరి వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి చక్కగా చదువుకుంటూ విద్యాభ్యాసం చేస్తూ తద్వారా మరి వారికి ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటూ మరి ఎంతో హాయిగా ఆ బాల్య జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు. మరి దాంట్లో పాఠశాలలో పనిచేసే టీచర్లు కూడా మరి ఎంతో బాధ్యతగా, రెస్పాన్సిబిలిటీతోటి మరి వాళ్ళు చేసే ప్రతి పని పట్ల నిజాయితీ, నిబద్ధత, సరైనటువంటి క్రమం ఇవన్నీ కూడా స్పష్టంగా ఉండేది. ముఖ్యంగా మరి వారు ఏమాత్రం కూడా మరి ఎటువంటి ఎవరైనా స్టూడెంట్ స్కూల్కి రాకపోయినా మరి ఇంటికి వెళ్ళి వాడి యొక్క బాగోగులు తెలుసుకొని వచ్చేవాళ్ళు. మరి ఆ స్టూడెంట్కి మంచి మార్కులు వస్తే మరి వారే స్వయంగా టీచర్ల ఇంటికి వెళ్ళి ఇదిగో మీ అబ్బాయికి మంచి మార్కులు వచ్చాయని చెప్పి వాళ్ళని ఎంతో అభినందిస్తూ, పొగుడుతూ ఆ విధంగా ఉండేవాళ్ళు. మరి ఏమైనా సమస్యలు లేకుండా ఆ పాఠశాలలో ఒక నాణ్యమైనటువంటి విద్యని, ఒక అద్భుతమైనటువంటి విద్యని బోధిస్తూ ఉండేవాళ్ళు. మరి ఈనాడు మీకున్నటువంటి సదుపాయాలు వాళ్ళకి లేకపోయినప్పటికీ మరి వీళ్ళు ఎంతో చక్కగా చదువుకుంటూ వారి యొక్క మంచి విధానంతో వాళ్ళు చక్కగా చదువుకుంటూ ఉన్నారు. ఇలాంటి సమయంలోనే వాళ్ళ స్కూల్కి ఒక కొత్త టీచర్ అనేవాడు రావడం జరిగింది. చెప్పండి, ఎవరు వచ్చారు? ఒక న్యూ టీచర్. వారు కూడా బ్రాహ్మణుడే. మరి వీళ్ళేమో టెన్షన్గా ఉన్నారు. ఈరోజు కొత్త టీచర్ వస్తాడట, మరి ఆయన ఎలా ఉంటాడు, మరి ఎలా కొడతాడా, తిడతాడా, మరి అంతకుముందు మనల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఎంకరేజ్ చేస్తాడా, లేదంటే మనల్ని తిడతాడా, కొడతాడా అని చెప్పి ఈ విధంగా వాళ్ళు చాలా టెన్షన్గా ఉన్నారు. మరి ఆ రోజు రానే వచ్చింది. మరి న్యూ టీచర్ క్లాసులోనికి ఎంటర్ అయ్యాడు. మరి ఎంటర్ అవటంతోనే తన యొక్క చూపులతోటి ఒకసారి అందరిని కూడా తేరపార చూశాడు. మరి ఫస్ట్ బెంచ్లో తన చూపు ఆగిపోయింది. ఎందుకనంటే ఫస్ట్ బెంచ్లో మరి రామనాథన్, మరి అబ్దుల్ కలాం గారు కూర్చొని ఉన్నారు. ఈయన చూస్తేనేమో మరి చక్కగా ముస్లింకి సంబంధించిన బట్టలు వేసుకొని, మరి టోపీ పెట్టుకొని మరి ఉన్నాడు. మరి తన పక్కనే ఒక బ్రాహ్మణుడు పిలక వేసుకొని సాంప్రదాయబద్ధమైనటువంటి పిలక పెట్టుకొని ఉన్నాడు. వారి చూపు నా నెత్తి మీద ఉన్నటువంటి టోపీ మీద, మరి తన మిత్రుడు రామనాథన్ మీద ఉన్నటువంటి పిలక మీద, గుండు మీద ఆగిపోయింది. మరి ఇలాంటి సమయంలో వెంటనే వారు అబ్దుల్ కలాం గారిని లేపి నువ్వు వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చోపో అని చెప్పి పంపించాడు. లాస్ట్ బెంచ్కి వెళ్ళి కూర్చోపో అని పంపించాడు. తన బ్యాగ్ తీసుకొని వెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు. మరి కూర్చోవడం అయితే కూర్చున్నాడు, కానీ ఆ రోజు తన మనసంతా కూడా ఎందుకో బాధ అనిపిస్తూ ఉంది. చాలా బాధగా ఉంది. మరి ఇంతకాలం కలిసిమెలిసి ఉంటున్నటువంటి తన మిత్రుడు పక్కన కాకుండా మరి ఆ చివరి కూర్చోబెట్టేటప్పటికీ అబ్దుల్ కలాం గారి యొక్క మనసు, చిన్న మనసు చాలా నొచ్చుకుంటూ ఉంది. చాలా బాధపడిపోతూ ఉన్నాడు. ఎందుకు ఇలా చేశాడు, ఏమైంది తనకి అని చెప్పి ఆ విధంగా తను అనేక రకాలుగా, అనేక విధాలుగా తను బాధపడుతూ విచారిస్తూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగింది అనేది మనం ఈరోజు 4వ భాగంలో, చివరి భాగంలో చూడబోతూ ఉన్నాం. చూడండి, నాకు విచారము, అవమానమును కలిగాయి.
ఇట్లా ఎందుకు జరిగిందనుకున్నాను. ఇక రామనాథన్ కళ్ళల్లో నేను వెనక్కి వెడుతూ ఉండగా అతని పెద్ద పెద్ద కళ్ళల్లో నీళ్లు ఇంకా నాకు గుర్తే ఉన్నాయి. ఎందుకు ఇలా చేశాడు మా మాస్టర్, కొత్త మాస్టర్? ఎందుకు నన్ను తీసుకెళ్ళి వెనక కూర్చోబెట్టాడు? మరి బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఫస్ట్ బెంచ్లో ఉంటారు. మరి రామనాథన్ నేనిద్దరు మా ప్రాణమిత్రుడివి. మరి ఒకరిని విడిచిపెట్టి ఒకరము ఉండలేనటువంటి స్థితిలో ఉండేవాళ్ళమి. అలాంటి నన్ను మరి వెనక్కి ఎందుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు అన్నటువంటి భ్రాంతితోటి, అన్నటువంటి భ్రమతోటి మరి వారు ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉన్నారు, ఎన్నో రకాలుగా విచారిస్తూ ఉన్నారు. సో ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి సో నాకు విచారము, అవమానం కూడా కలిగాయి. అవమానం కూడా, ఎందుకంటే ఇంతమందిలో 55 మంది 55 నెంబర్ స్టూడెంట్స్ ఉంటే మరి వాళ్ళల్లో ఓన్లీ అబ్దుల్ కలాం గారిని మాత్రమే లేపి సో గుడ్ బ్యాక్ వెనక్కి వెళ్ళిపోయి లాస్ట్ బెంచ్లో కూర్చో అని చెప్పాడు. మరి ఎంత అవమానం ఇది! అందుకని చెప్పి ఆయనకి ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. మరి తన మిత్రుడైతే తన పెద్ద పెద్ద కళ్ళల్లో కన్నీళ్లు ఇంకా సుడులుగా తిరుగుతూ ఉన్నాయి. ఆ దృశ్యము ఇప్పటికి కూడా నాకు ఇంకా కనపడుతూనే ఉంది. అయితే ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచటం మాకిద్దరికీ ఇష్టము కాకపోయింది. మరి యొక్క విషయాన్ని ఆపుకోలేకుండా ఉండలేకపోతున్నాం. ఎందుకనంటే మరి ఎందుకు ఉపాధ్యాయుడు మమ్మల్ని వెనక్కు కూర్చోబెట్టాడు, మరి ఏమైంది ఆయనకి అని చెప్పి ఈ విధంగా ఆ రోజే ఆ విషయాన్ని నేను మా నాన్నగారికి చెప్పాను. సో అబ్దుల్ కలాం గారు ఆ రోజే ఆ రాత్రే వాళ్ళ నాన్నగారికి వెళ్ళాడు. డాడీ, సో ఇది జరిగిన పరిస్థితి. స్కూల్లో ఒక న్యూ టీచర్ వచ్చాడు, మరి నన్ను రామనాథాన్ని విడదీసి నన్ను తీసుకెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టాడు అని చెప్పి ఆ విధంగా అబ్దుల్ కలాం గారు వాళ్ళ డాడీకి, వాళ్ళ నాన్నగారికి ఆ విషయం చెప్పాడు. ఆ రోజే ఆ విషయాన్ని నేను మా నాన్నగారికి చెప్పాను. రామనాథన్ కూడా వాళ్ళ నాన్నగారికి ఆ విషయాన్ని చెప్పాడు. వాళ్ళు దిగ్భ్రాంతికి లోనయ్యారు. వాళ్ళు ఆశ్చర్యానికి గురైపోయారు, స్టన్ అయిపోయారు. ఇది వాళ్ళు ఇప్పటి వరకు చేస్తూ వచ్చినటువంటి దానికి ఇది విరుద్ధంగా వచ్చినటువంటి దానికి విరుద్ధము. విద్యార్థులకు జ్ఞానబోధ చేసే మరి వారి యొక్క హృదయాలను తెరవవలసినటువంటి ఒక ఉపాధ్యాయుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తించడం మరి సహజంగా నెమ్మదస్తులైనటువంటి ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఎట్లా కలవరపడటం మరి ఎప్పుడు చూడలేదు. వాళ్ళు వెంటనే ఒకరితో ఒకరు మాట్లాడుకొని విషయ నిర్ధారణ చేసుకున్నారు. సో ఎప్పుడైతే అబ్దుల్ కలాం గారు మరి స్కూల్లో జరిగినటువంటి ఆ సంఘటన గురించి వాళ్ళ నాన్నగారికి చెప్పాడో, మరి రామనాథన్ కూడా మరి వాళ్ళ తండ్రి గారికి ఆ విషయం చెప్పాడు. డాడీ, ఇది సంగతి, మా ఇద్దరిని డివైడ్ చేశాడు, మరి అబ్దుల్ కలాం గారిని తీసుకెళ్ళి లాస్ట్ బెంచ్లో కూర్చోపెట్టాడు అని చెప్పి ఈ యొక్క విషయాన్ని మరిద్దరూ చెప్పడం జరిగింది. ఆ మాటలు విన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కూడా దిగ్భ్రాంతికి లోనయ్యారు, ఆశ్చర్యపోయారు. ఏంటి ఇదంతా, ఎందుకు ఇంత ఘోరాతి ఘోరంగా జరిగింది? ఇది ఇంతకాలం మన యొక్క రామేశ్వరంలో మనం చేస్తున్నటువంటి యొక్క పనికి ఇది చాలా చాలా విరుద్ధమైనటువంటిది. ఇది విరుద్ధమైనటువంటి కార్యక్రమం. మరి ఎలా చేస్తాడు? హౌ టు పాసిబుల్? మరి ఎందుకు చేశాడు అని చెప్పి వాళ్ళు చాలా చాలా ఆశ్చర్యపోయారు. పువ్వులాంటి పిల్లల్లో మంచిని బోధించాలి తప్ప ఎలాంటి వివక్షత అన్నటువంటి దాన్ని చూపించడం అనేది మంచి పద్ధతి కాదు. కాబట్టి మరి ఆ ఇద్దరు పెద్ద మనుషులు ఆ ఇద్దరు కూడాను ఆ రోజు మాట్లాడుకున్నారు, ఒక నిర్ధారణకి వచ్చారు. మరుసటి రోజు శుక్రవారం సాయంత్రం వాళ్ళు యథాస్థానంలో కలుసుకున్నారు. మరి ప్రతి ఫ్రైడే మరి ఆ ఊరు పెద్దలుగా ఉన్నటువంటి రామనాథ స్వామి దేవాలయంలో ఉన్నటువంటి పిలక రామనాథ్ పంతులు గారు, అదేవిధంగా అబ్దుల్ కలాం గారి యొక్క ఫాదర్, మరి పాస్టర్ బోడల్ వీళ్ళందరూ కూడాను మరి ఫ్రైడే సాయంత్రము వాళ్ళు కలుసుకునే ప్రదేశంలో కలుసుకున్నారు. మరి ఫాదర్ బోడల్ కూడా వచ్చాడు. ఇక మా ఉపాధ్యాయుడిని పిలిపించారు. ఇక చీకటి పడబోతూ ఉంది. మా నాన్నగారు, శాస్త్రి గారు ఆయనకు తమ అభిప్రాయాన్ని నిష్కర్షగా చెప్పారు. భారతదేశంలో కొన్ని ఇతర ప్రాంతాలలో తలెత్తుతూ ఉన్నటువంటి మత వివక్ష ఇక్కడ ఎంత మాత్రం కూడా ప్రవేశించకూడదని, మరి పిల్లల్ని అట్లా వేరు చేయటం తాము సహించబోమని కూడా చెప్పారు. మతం అనేది ఐకమత్యానికి కృషి చేయాలి కానీ వేరుపరచడానికి కాదని, ఇట్లా చిన్నారి మనసులో ఏర్పాటు భావాలు నాటవద్దని మరి శుతిమెత్తగా ఆ టీచర్కి, న్యూ టీచర్కి అబ్దుల్ కలాం గారి యొక్క ఫాదర్, మరి రామనాథన్ వాళ్ళ యొక్క ఫాదర్,
మరి పాస్టర్ బోడెల్ వీళ్ళందరూ కూడాను ఆ న్యూ టీచర్కి హితబోధ చేయడం ప్రారంభించారు. మరి ఆ రోజు వాళ్ళు ప్రతి ఫ్రైడే వాళ్ళు కలుసుకుంటారు కాబట్టి ఆ రోజు కూడా కలుసుకున్నారు. మరి న్యూ టీచర్ని కూడా పిలిపించారు. వారు కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు, సార్ మీరు కొత్తగా ఈ స్కూల్కి వచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండి. మరి కానీ అబ్దుల్ కలాం గారిని మీరు లాస్ట్ బెంచ్లో కూర్చోబెట్టారట, మరి ఎందుకు వై అని అడిగాడు. ఆయన ఏం చెప్పాడు, సార్ వీళ్ళిద్దరూ ఒకటే క్యాస్ట్, మతం, ఒకే రిలీజన్ కాదు కదా, మరి అలాంటప్పుడు వాళ్ళు అక్కడే ఉంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమో అని చెప్పి నేను వెనక కూర్చోబెట్టాను తప్ప అంతకుమించి ఎటువంటిది లేదు అని చెప్పి అన్నాడు. అప్పుడు వారు శుతిమెత్తగా నిష్కర్షకంగా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారు, సార్ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో, కొన్ని ఏరియాల్లో, కాశ్మీర్ కావచ్చు, లేదంటే హైదరాబాద్ కావచ్చు, లేదంటే సమ్ ప్లేసెస్, మరి ఇలాంటి ప్లేసెస్లో తలెత్తుతున్నటువంటి మత వివక్ష ఇక్కడ మాత్రము ఏమాత్రం కూడా పాటించవలసినటువంటి పని లేదు. ఇక్కడ ప్రతి మరి ఈ యొక్క ప్రాంతంలో అలాంటి కార్యక్రమం అనేది ఏమాత్రం కూడా లేదు. దాన్ని మేము మరి పైగా వాళ్ళు చిన్నపిల్లల యొక్క మనసులో ఇలాంటి డిఫరెన్స్ ఆఫ్ థింకింగ్ని ఏర్పాటు చేయటం అనేది అది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. కాబట్టి మరి ఐక్యమత్యానికి కృషి చేయాలి కానీ వేరుపరచడానికి కాదని, ఇట్లా చిన్నారి మనసుల్లో ఏర్పాటు భావాలు నాటవద్దని మరి ఆ యొక్క ప్రొఫెసర్ పాస్టర్ బోడెల్ గారు, రామనాథన్ యొక్క ఫాదర్, అబ్దుల్ కలాం యొక్క ఫాదర్ వీళ్ళందరూ కూడా శుతిమెత్తగా ఆ టీచర్కి వాళ్ళు బోధించడము జరిగింది. మరి ఇదంతా విన్నటువంటి ఉపాధ్యాయుడికి మరి ఎంతో మర్యాదగా, ఎంతో హుందాతనంతో చెప్పారు. మరి కోపడుతూను, తిడుతూను, నువ్వు అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఇది మా ఊరు, ఇది మా స్కూలు, మా అబ్బాయిని ఎందుకు లాస్ట్ కూర్చోబెట్టావు అని సీరియస్గా వార్నింగ్ ఇవ్వలేదు. శృతిమెత్తగా, చాలా సున్నితంగా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే బయట ఎన్నో మత కలహాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఎన్నో దుర్మార్గమైనటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి, మరి ఎన్నో దుష్కార్యాలు ఇలాంటి ఎన్నో జరుగుతూ ఉన్నాయి. మరి ఇలాంటివన్నీ కూడా ఇక్కడ జరగాలని చెప్పి ఏమాత్రం కూడా లేదు. ఎందుకనంటే రామేశ్వరం అంటేనే మరి అనేక కులాలు, మతాలకు నిలయం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కుల, మత, వర్గ, లింగ విచక్షణ భేదాలు లేకుండా ఎంతో ప్రేమగా, ఎంతో ఆప్యాయంగా, ఎంతో మరి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గడుపుతూ ఉన్నారు. మరి అలాంటిది మీరు కొత్తగా వచ్చి పిల్లల్ని ఇలా చిన్న పిల్లల యొక్క మనసుల్లో ఇదిగో ఇది రిలీజియన్ అన్నటువంటి భావాన్ని వాళ్ళకి బోధించడం అనేది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. దయచేసి మీరు చేసినటువంటి యొక్క పనికి మేము ఎంతో బాధపడుతున్నాము. దయచేసి మీరు ఇలాంటి పనుల్ని మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఎందుకనంటే పిల్లలు ఎంతో నడవడికతోటి, అద్భుతమైనటువంటి, మనోహరమైనటువంటి, మంచి మనసున్నటువంటి హృదయాలు కలిగినటువంటి వారిని ఈ విధంగా బాధ పెట్టడం, ఈ విధంగా ఇబ్బంది పాలు చేయటం అనేది ఏమాత్రం కూడా మంచి పద్ధతి కానే కాదు. దయచేసి మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక్కసారి మీరు మరి ఆలోచించండి అని చెప్పి, అది కూడా చాలా శృతిమెత్తగా, మరి కోపడకుండా, వారి మనసు నొప్పించకుండా, మరి ఎంతో కరాఖండిగా కాకుండా, మరి సూటిగా చెబుతూనే వారి మనసుకు నొప్పించకుండా చెప్పడం అనేది వీళ్ళ ముగ్గురు చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం. అందుకనే చూడండి నెక్స్ట్ పేరా, ఇదంతా కూడా మా ఉపాధ్యాయునికి ఎంతో మర్యాదగా, హుందాగా చెప్పారు. ఎంతో రెస్పాన్సిబిలిటీ తోటి, ఎంతో హుందాగా చెప్పారు. దేశ భవిష్యత్తుకు వారసులైనటువంటి పిల్లలు బాధ్యత వహించే జ్ఞానవంతులైనటువంటి ఉపాధ్యాయుడిగా ఉండాలని ఆయన అనుకోవటం లేదు అని అడిగాడు. అప్పటి వరకు మౌనంగా నిలబడినటువంటి మా ఉపాధ్యాయుడు అప్పుడు నోరు విప్పి తమ పిల్లల్ని వేరు చేయాలనుకున్నది నిజమే అని అంగీకరించాడు. అట్లా చేసినందుకు వచ్చే పరిణామాలను, పర్యవసానాలను గురించి ఆలోచించలేదు అన్నాడు. తన చుట్టూ ఉన్న సమాజం ఆ విధంగా నిర్మితమై ఉన్నందునే
వాళ్ళని అట్లా చేశానని, ఇందుకు భిన్నంగా తనకెవ్వరూ చెప్పలేదని వారు అన్నారు. తను చేసినటువంటి తప్పు సరిదిద్దుకుంటానని ప్రమాణం చేశాడు. ఆ మరునాడు తన తప్పిదాన్ని సరిదిద్దుకున్నాడు ఆ ఉపాధ్యాయుడు కూడా. కాబట్టి ఈ యొక్క విషయం అంతా కూడాను అబ్దుల్ కలాం గారికి వాళ్ళ యొక్క ఫాదర్, రామనాథన్ ఫాదర్, పాస్టర్ బోడల్ మరి వీళ్ళందరూ కూడా చాలా 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 శృతిమెత్తగా, సున్నితంగా, మరి ఎంతో హుందాగా, ఎంతో మర్యాదగా, వారి మనస్సుని నొప్పించకుండా, వారికి ఇబ్బంది కలగకుండా ఎంతో ఆప్యాయతతోటి, ఎంతో అనురాగంతో, ఎంతో ప్రేమతోటి ఆ మాటల్ని శృతిమెత్తగా చెప్పారు. మరి ఆ మాటలు విన్నటువంటి టీచర్ కూడా ఎంతో బాధపడ్డాడు. అరే, నేను ఇంత తప్పు చేశానా అని చెప్పి. ఎందుకనంటే జ్ఞానాన్ని బోధించే టీచరే ఈ విధంగా పిల్లల్లో నువ్వు ముస్లిము, వాడు హిందూ, వాడు సిక్కు, వాడు బౌద్ధు, వీడు జైను అన్నటువంటి యొక్క ఫీలింగ్స్ని పిల్లల యొక్క బ్రెయిన్లో పెడితే అది ఏమాత్రం కూడా సమాజానికి మంచిని చేకూర్చే పద్ధతి కాదు. అందుకని చెప్పే మరి వాళ్ళు బాధ్యత వహించే జ్ఞానవంతులైనటువంటి ఉపాధ్యాయులుగా ఉండాలని ఆయన అనుకోవటం లేదా అని వాళ్ళు అడిగారు. అప్పటి వరకు మౌనంగా ఉన్నటువంటి ఆ టీచర్ అప్పుడు నోరు తెరిచి వాళ్ళందరికీ ఈ విధంగా చెప్పాడు, సార్, ఐఎమ్ వెరీ 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 సారీ, ఐఎమ్ వెరీ సారీ. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణం. మరి నేను ఉన్నటువంటి ప్లేసెస్లో మరి హిందువులని, ముస్లిమ్స్ అని ఈ విధంగా డిఫరెంట్గా ఉంటారు. మరి నేను అలాంటి వాతావరణంలో పెరగటం వల్ల మరి ఇక్కడ కూడా అలాంటి సమస్యలు ఇక్కడ కూడా వస్తాయేమో అన్నటువంటి భావనతోనే నేను ఈ విధంగా చేశాను. కాబట్టి అప్పటి వరకు మౌనంగా నిలబడినటువంటి మా ఉపాధ్యాయుడు అప్పుడు నోరు విప్పి తమ పిల్లల్ని వేరు చేయాలి అని అనుకోవటము ఇది నిజమే, నేను కరెక్ట్గానే చెప్పాను, మరి వాళ్ళందరూ కూడా వేరు చేసి కూర్చోబెట్టాలని చెప్పి అనుకోవడం అనేది నిజమే. అయితే అట్లా చేసినందుకు వచ్చే పరిణామాలు, పర్యవసానాలను గురించి నేను ఆలోచించలేదు అన్నాడు. ఈ విధంగా చేయటం వల్ల ఇంత బాధపడతారా పిల్లలు, మరి వారు ఇంత ఒక యూనిట్తో ఉన్నారా అన్నటువంటి విషయం నాకు యాక్చువల్గా నిజంగా తెలియదండి. ఐఎమ్ వెరీ సారీ. మరి నేను దీనికి ఎంతో చింతిస్తున్నాను, ఎంతో బాధపడుతున్నాను. దయతో నన్ను మన్నించండి, దయతో నన్ను క్షమించండి అని చెప్పి ఆ విధంగా మరి వారు ఆ సమయంలో చెప్పడం జరిగింది. అట్లా చేసినందువలన వచ్చే పరిణామాలను మరి పర్యవసానాలను గురించి ఆలోచించలేదు అన్నాడు. తన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఆ విధంగానే నిర్మితమై ఉన్నందువల్లనే అట్లా చేశానని, ఇందుకు భిన్నంగా తనకెవ్వరూ చెప్పలేదని వారు చెప్పారు. నేను పుట్టినటువంటి వాతావరణం, నేను పెరిగినటువంటి వాతావరణం, మరి నేను జీవించినటువంటి వాతావరణం అంతా కూడా మరి ఈ విధంగా ఉంది. అందుకని నేను ఆ విధంగా చేసి ఉంటాను. దయతో నన్ను క్షమించండి, దయతో నన్ను మన్నించండి. నేను పుట్టి పెరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇలా ఉంది. అందువల్ల నేను ఆ విధంగా మరి వాళ్ళ పట్ల ఆ విధంగా నడుచుకొని ఉండి ఉంటానేమో. దయతో ఐఎమ్ వెరీ 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 సారీ అని చెప్పి ఆ విధంగా వారు చెప్పడం జరిగింది. తాను చెప్పినటువంటి ఆ పనిని రేపు నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళిద్దరిని ఫస్ట్ బెంచ్లను కూర్చోబెడతాను. ఈ యొక్క విషయంలో నన్ను మన్నించండి, క్షమించండి అని చెప్పి ఆ విధంగా డాక్టర్ అబ్దుల్ కలాం గారు వాళ్ళ యొక్క ఫాదర్ తోటి, మరి రామనాథన్ యొక్క ఫాదర్ తోటి, అదేవిధంగా మరి వాళ్ళందరితోటి మరి వారు న్యూ టీచర్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ డే యథావిధిగా మార్నింగ్ 8:30కి స్కూల్కి వెళ్ళాడు. 9 o'clock ఫస్ట్ పీరియడ్కి వెళ్ళాడు. మరి వెంటనే అబ్దుల్ కలాం గారు లాస్ట్ బెంచ్లో కూర్చుంటే అబ్దుల్ కలాం ప్లీజ్ స్టాండ్ అప్ అన్నాడు. అబ్దుల్ కలాం లేచాడు. ప్లీజ్ కమ్ అన్నాడు. మరి ముందుకు వచ్చాడు. వెంటనే రామనాథన్ ఫస్ట్ బెంచ్లోనే మళ్ళీ అబ్దుల్ కలాం గారిని కూర్చోబెట్టాడు. సారీ నాన్న, నేను మిమ్మల్ని వేరు చేయాలని చెప్పి ఏమాత్రం అనుకోలేదు. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది అని చెప్పి ఆ విధంగా తన మనసులో ఉన్నటువంటి భావాన్ని చెప్పి మరి తను చేసినటువంటి ఆ తప్పిదాన్ని శృతిమెత్తగా, సున్నితంగా, ఎవరిని బాధ పెట్టకుండా, తను బాధపడకుండా ఆ సమస్యకి పుల్ స్టాప్ అనేటువంటిది వాళ్ళు పెడతాం జరిగింది. చూడండి. అందుకనే తన చుట్టూ ఉన్నటువంటి సమాజం ఆ విధంగానే నిర్మితమై
ఉన్నందువల్లనే అట్లా చేశానని, మరి ఇందుకు భిన్నంగా తనకెవ్వరూ చెప్పలేదని అన్నాడు. మరి తాను చేసినటువంటి తప్పు సరిదిద్దుకుంటానని ప్రమాణం కూడా చేశాడు. ఆ మరునాడు తన తప్పిదాన్ని కూడా వారు దిద్దుకోవటం జరిగింది. ఆ విధంగా ఆ ముగ్గురు మత పెద్దలు ఒక తప్పును ఎంత దృఢచిత్తంతో సరిదిద్దారో నేను మొదటిసారి ప్రత్యక్షంగా చూశాను. సో మరి మా డాడీ, రామనాథన్ డాడీ, పాస్టర్ బోడల్, వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఆ చిన్న సమస్యని మరి ఎంత శృతిమెత్తగా, నొప్పించకుండా, బాధ పెట్టకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి ఎంత సున్నితంగా ఆ సమస్యను పరిష్కరించాడో మరి ఈ యొక్క సన్నివేశంలో అబ్దుల్ కలాం గారు ఎంతో చక్కగా చూశాడు. అందుకని ఆ ముగ్గురు మత పెద్దలు ఎవరెవరు? హిందూ మతానికి, మరి ముస్లిం మతానికి, అదేవిధంగా క్రిస్టియన్, ఈ ముగ్గురు మతానికి సంబంధించినటువంటి ఒక ముగ్గురు మత పెద్దలు ఒక తప్పుని ఎంత దృఢచిత్తంతో సరిదిద్దారో నేను మొదటిసారి ప్రత్యక్షంగా చూశాను. సో మరి అంతేకాదు, ఆ సమస్య మరింత పెద్దది అయి ఊరంతా వ్యాపించకుండా త్వరగా దాన్ని మరి పరిష్కరించారు. వాళ్ళ కార్యనిర్వహణ సామర్థ్యానికి అదొక ఉదాహరణగా నేను భావించాను. ఎందుకంటే ఈ యొక్క విషయాన్ని మరీ పెద్ద చేయకుండా, మరి ఊరంతా పాకకుండా, ఇట్లా ఒక టీచర్ గాడు, ఒక న్యూ టీచర్ మరి ఈ విధంగా చేశాడు అన్నటువంటి వార్త మరి ఆ రామేశ్వరం అనే ప్రాంతం అంతా కూడా వ్యాపించకుండా మరి ఆ సమస్యకి శృతిమెత్తగా పరిష్కారం చూపించడం అనేది అది ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. మరి అందుకని రామనాథన్ మరి వీళ్ళందరూ కూడాను మరి ఆ యొక్క సమస్యకి మంచి పరిష్కార మార్గం దొరికిందని చెప్పి వాళ్ళు అమితమైనటువంటి ఆనందంతో, సంతోషంతో ఉన్నారు. కాబట్టి ఆ తప్పు మళ్ళీ రిపీట్ కాకుండా, ఆ సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా అంతటితోనే ఆ యొక్క పరిష్కారానికి పులి స్టాప్ పెట్టడం జరిగింది. సో ఇది ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. సో అబ్దుల్ కలాం గారి యొక్క జీవితంలో తన బాల్యంలో ఉన్నప్పుడు మరి జరిగినటువంటి యొక్క సంఘటనని అద్భుతంగా గుర్తుపెట్టుకొని తన యొక్క ఆత్మకథలో మరి ఒక విజేత ఆత్మకథ, ద ఇగ్నిటెడ్ మైండ్ ఆఫ్ ది ఫైర్ అన్నటువంటి యొక్క బుక్లో ఎంతో చక్కగా వారు రాయటం జరిగింది. సో ఇది ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి అంశాలు. ఇంతటితో మనకి 10th క్లాస్ సెకండ్ లెసన్, సెకండ్ లాంగ్వేజ్ లాస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకోవటం జరిగింది. ఇంతటితో మనకి పరిష్కారము అన్నటువంటి పాఠము సంపూర్ణంగా అయిపోయింది. ఓకేనా? మరి ఈరోజు మనం ఈ చెప్పుకున్నటువంటి యొక్క భాగంలో నుంచి ఎగ్జామినేషన్లో ఎలాంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని అంటే, క్వశ్చన్ నెంబర్ 1, రామనాథన్ వాళ్ళ నాన్నతో ఏం చెప్పాడు? మరి ఎందుకు అలా చేస్తారు చెప్పండి? రామనాథన్ వాళ్ళ నాన్నతో ఏం చెప్పాడు? నాన్న, మరి నేను ఫస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని, అబ్దుల్ కలాం ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళమి. మరి న్యూ టీచర్ వచ్చాడు, మరి నన్ను మా ఫ్రెండ్ అబ్దుల్ కలాం గారిని లాస్ట్లో కూర్చోబెట్టాడు. మరి ఎందుకంటే వారు కూడా వాళ్ళ కళ్ళలో కూడా నీళ్ళు వచ్చినాయి, ఎంతో బాధపడ్డాడు. ఇది జరిగిందని చెప్పి మరి వాళ్ళ డాడీకి రామనాథన్ కూడా చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంటే, మరి తన ఫ్రెండ్, ద బెస్ట్ ఫ్రెండ్ అబ్దుల్ కలాం బ్యాక్ వెళ్ళి కూర్చున్నాడు. మరి తన కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి, ఏడుపు వచ్చింది, బాధపడ్డాడు. ఇది ఇలా చేయటం అనేది, ఇలా జరగడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పనుకున్నాడు. క్వశ్చన్ నెంబర్ 2, ఉపాధ్యాయుడిని పిలిపించి శాస్త్రి గారు ఏం చెప్పారు? కొట్టారా, తిట్టారా, వార్నింగ్ ఇచ్చారా? ఏం చెప్పలేదు. శృతిమెత్తగా, సార్ మీరు బయట ఇలా ఉండొచ్చు, కానీ మా యొక్క రామేశ్వరంలో బయట పరిస్థితులకి ఇక్కడ పరిస్థితులకి ఎలాంటి సంబంధము లేదు, కాబట్టి మీరు ఆ విధంగా చేయటం అనేది బాగాలేదు. సో దయచేసి దాన్ని మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి వారు శృతిమెత్తగా చెప్పడం జరిగింది. ఉపాధ్యాయుడు ఏం చేయడానికి అంగీకరించాడు? ఎందుకు ఏం చేయడానికి అంగీకరించాడు? మళ్ళీ తిరిగి వాళ్ళిద్దరిని ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడటానికి అంగీకరించాడు. తన తప్పు తాను తెలుసుకున్నాడు. మరి ఎటువంటి దోషం లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా, మరి ఎలాంటి సమస్యలు లేకుండా ఆ సమస్యకి పరిష్కార మార్గాన్ని వాళ్ళు మరి ఎంతో చక్కగా, అద్భుతంగా చేయటం జరిగింది. ఓకేనా? సో ఇది ఇలాంటి ప్రశ్నలు మనకి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఇది పరిష్కారము అనే పాఠానికి సంబంధించినటువంటి విషయాలు. ఇంతటితో మనకి ఒక పరిష్కారం అనే పాఠము సంపూర్ణంగా అయిపోవటం జరిగింది. మరి వాటితో పాటు మరి ఇప్పటివరకు మీకు అనేకమైనటువంటి విషయాలు బోధించాను. మరి వాటిల్లో
మరి అబ్దుల్ కలాం గారు, అదేవిధంగా ఒక ముస్లిం మతానికి సంబంధించినటువంటి అబ్దుల్ కలాం గారి యొక్క జీవితం మనందరికీ ఆదర్శప్రాయమని, మరి ముస్లిం మతానికి సంబంధించి, అటు క్రిస్టియానిటీకి సంబంధించి, అటు మరి హిందూ మతానికి సంబంధించి ఎలాంటి తారతమ్యాలు లేకుండా మరి వాళ్ళు ఆ సమస్యకి ఏ విధంగా పరిష్కారం చూపించారు, మరి ఇలాంటి విషయాల గురించి మీకు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. సో మీ యొక్క హోంవర్క్ బుక్లో మరి అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత చరిత్ర నుంచి ఇంకా మనం తెలుసుకోవాల్సినటువంటి మంచి అంశాలు ఏమున్నాయో మీరు సేకరించండి. మరి వాటితో పాటు అబ్దుల్ కలాం గారు యొక్క జీవితాన్ని అర్థం చేసుకొని మనం కూడా కుల మత వర్గ లింగ విచక్షణ లేకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉండటానికి మనం కూడా మన పాత్ర మనం సక్రమంగా చేయాలి. ఓకేనా? సో ఇది పరిష్కారము అనే పాఠానికి సంబంధించిన అంశాలు. ఇంతటితో మనకి యొక్క పరిష్కారము అనే పాఠము సంపూర్ణంగా అయిపోవటము జరిగింది. ఓకే, సో ఈరోజు చెప్పినటువంటి భాగం మీ అందరికీ అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.